మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని మాజీ సర్పంచ్ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 447లోని ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా కొందరు తమ పేర్ల మీద నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల అండదండలతోనే ఇది జరిగిందని తెలుపుతూ చర్యలు తీసుకోకపోతే రెవెన్యూ, అటవీ శాఖ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్ తో పాటు గ్రామ ప్రజలు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామ శివారుకు సంబంధించిన 447 సర్వే నంబర్. ఇది ప్రభుత్వ భూమి. ఇట్టి భూమిలో కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్, సన్ ఆఫ్ దుర్గా గౌడ్, వాళ్ళు 1986లో 4-5 గుంటల్లో కూడా వాళ్ళు కబ్జాలు లేని పరిస్థితిలో ఆ టైంలో ఎకరా 20 గుంటలు 1986లో వాళ్ళకు అసైన్మెంట్ పట్టా ఇష్యూ చేశారు. ఆ తర్వాత సేమ్ అదే కుటుంబానికి మోతిలాల్ గౌడ్ గారి పేరు మీద 1991లో ఎకరా భూమి వాళ్ళకు అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే భూమి 447 సర్వే నంబర్ బై 1 అదే నంబర్ మీద 3 సార్లు అంటే 2009లో కూడా ఆయనకు అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఇది వెల్మకన్నె శివారు ప్రాంతానికి అయిన భూమి అయితే కౌడిపల్లి గ్రామానికి చెందిన అతనికి ఏ విధంగా 3 సార్లు ఒకే కుటుంబానికి పట్టా ఇస్తారు. ఒకటి నెక్స్ట్ ఇక్కడ సుమారు 8 ఎకరాల పైన మిగతా భూమి ఉంది. ఇక్కడ 4 ఎకరాల భూమి డిగ్రీ కాలేజ్కి, 4 ఎకరాల భూమి వెల్మకన్నె గ్రామానికి చెందిన గరీబ్ పేద మనుషులకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ గత 15 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ ఏదైనా ఆయన ట్రాక్టర్ పెట్టినా, జేసీబీ పెట్టినా మేము అడ్డుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన ఏదైనా ఇక్కడ జేసీబీ పెట్టినా, ట్రాక్టర్ పెట్టినా ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము ఈ విషయంలో లేవనెత్తడం జరిగింది. నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తారో దాని కారణంగానే ఈ రోజు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడలు గానీ, గొర్రె కాడలు గానీ ఎవరైనా గొడ్డలు తీసుకుని ఏరియా వస్తే చాలు వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ రోజు సుమారు 150 చెట్లను, మొక్కలను, రాళ్లను, రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా, ఫోన్ చేసినా గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ 4 చెట్లే నరికారని చెప్తారు, 4 చెట్లనే తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది. ఇది సిగ్గుచోటైన విషయం. డిఎఫ్ఓ గారికి కూడా నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ, బీట్ ఆఫీసర్ కానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే 150 చెట్లకు తక్కువ లేవు. 150 చెట్లు, కొమ్మలు, మొక్కలు కూడా వీళ్ళు జేసీబీతో తొలగిస్తే ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడైనా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు, పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కౌడిపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేక ఈ రోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరు. ఇక్కడికి వెళ్లి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా 8 ఎకరాల భూమిలో 4 ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం, మిగతా 4 ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇండ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ 2 రోజుల్లో కనుక ఇంటి విషయంలో చర్యలు తీసుకోకపోతే, ఎవరైతే జేసీబీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాగు చేయడం జరిగిందో అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్ర ఎత్తున వెల్మకన్నె గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిద్రామత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కళ్లు తెరిచి ఇట్టి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి 447 సర్వే నంబర్ల గల భూమి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ వెల్మకన్నె వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ మోతిలాల్ గౌడ్ అనేటోడు మేము పుట్టినప్పుడు, మేము 6th క్లాస్ చదివినప్పుడు అక్కడ 4-5 గుంటల భూమి, ఓన్లీ 4-5 గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కౌడిపల్లి తవ్వకున్న మా గ్రామకు సంబంధించిన భూమిని 447లో కనీసం ఒక 400 మీటర్ రోడ్డుకి డాంబర్ రోడ్డు పెట్టిన మొత్తం సాగు చేయడం జరిగింది. గుట్టలు, చెట్లను మొత్తం తొలగించిన తర్వాత కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 3 చెట్లను మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొదలన్నీ, ఈ గుట్ట కూడా అక్కడి వరకు రోడ్డు దాకా ఉండే, ఫస్ట్ అక్కడి వరకే ఉండే, అక్కడ ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట ఖాళీ స్థలం. అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే, ఇది మొత్తం రోజు తవ్వుకుంటూ ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తవ్విన భూమి. ఇది మా భూమి, మా వెల్మకన్నె ప్రజలకు అందేలా చూస్తారా రెవెన్యూ సిబ్బందిని మేము కోరుతున్నాము.
అరే మా ఊరు భూమి మాకు ఇవ్వాలి. మా ఊరి భూమి మా ఊరి ప్రజలకే చెందాలి. అట్లా మాట్లాడు, ఏం కాదు. ఉన్నదన్నట్టు మాట్లాడు. నువ్వు కూడా అట్లా గౌరవనీయులైన మరి కౌడిపల్లి ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు రెవెన్యూ సిబ్బంది అందరికీ మా యొక్క ఏంటంటే మా భూమి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆయన 20 గుంటలు మాత్రమే, అక్కడ 4 గుంటలు మేము చూసిన మట్టుకు అయితే ఒక 4 గుంటలు మాత్రమే కాస్ట్ చేస్తుండే. ఆ 4 గుంటల్లో వరి వండకపోతుండే, ఏం వండకపోతుండే, ఏదో మొక్కజొన్నను పత్తి ఎత్తులు అయితే మేము ఎప్పుడు చూడలేము. మినుములు కానీ బెబ్బలు కానీ అలికిపోతుండే. ఆ 4 గుంటల మట్టుకే చూసినాం ఇప్పటివరకు. అదే ఇక్కడ పొలాలలో మేము చిన్న ఉన్నప్పుడు 15 రూపాయల కూలి ఉన్నప్పుడు మేము వచ్చి పని చేసినాం మేడం. 15 రూపాయల కూలి ఉన్నప్పుడు ఆయన దగ్గర పని ఎవరు చేసినో తెలియదు. ఎల్మకడలు మేము ఆశ దగ్గర పని చేసినాం. పని చేసినప్పుడు ఆయన ఏం పని చేసిండు, ఎవరు వచ్చారు ఆయన దగ్గర మాకే తెలియదు. కానీ ఈ ప్రభుత్వ భూమిని మాత్రం కాపాడాలని మరి రెవెన్యూ సిద్ధాన్ని మాత్రం కోరుకుంటున్నాము. ఇది మోతిలాల్ గౌడ్ చేయడం, ఇది ఎల్మకడకు సంబంధించిన సర్వే నంబరు 447లో ఇది నిజంగా చెప్తున్న దురదృష్టకరం. ఇంత దూరం రావడము, చేసి పెట్టడము, ఇన్ని చెట్లు తీయడము, అసలు ఈ కాసులో ఉంటే రాళ్ళు ఎందుకు వెళ్తాయి? ట్రాక్టర్ పెడితే రాళ్ళు ఎందుకు వెళ్తాయి? జేసీ పెట్టి తీయడము, చెట్లన్నీ ఖరాబ్ చేయడము, ఈ కాసులో 3 చెట్లు 4 చెట్లే ఒక పంచనామా చేయడం, ఇది దురదృష్టకరం. ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా దయవించి మా ఎల్మకన్న భూమిని మాకు కాపాడాలని కోరుకుంటాం. అదే ఇప్పుడు రాజేందర్ గారు చెప్పినట్టు 8 ఎకరాలు అంటే 4 ఎకరాలు ఇంద్రమిండ్లకు కానీ ఎవరిలో కానీ పేద ప్రజలకు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. మళ్ళీ డిగ్రీ కాలేజ్ ఏదైతే లేదో దాంట్లో మేము ఇవ్వడానికి కూడా మా ఊరి తరపు నుంచి మేము అందరం గ్రామ నాయకులు కానీ, ప్రజలు కానీ, ప్రతి ఒక్కరు కానీ అందరూ సహకరిస్తామని కోరుకుంటున్నాం. ఇట్టి చిన్న అవకాశం ఇచ్చినందుకు వినోద్ మాట్లాడతా. అంబేద్కర్ యోజన 1986లో ఎంత కాస్ట్ ఉందో 86లో ఇచ్చింది. వినోద్ మాట్లాడతా. కౌడిపల్లి మండల రెవెన్యూ అధికారులకు ఎల్మకన్న గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. 447 సర్వే నెంబర్ను అన్యక్రాంతం చేస్తున్న మోతిలాల్ పైన చర్యలు తీసుకొని ఈ స్థలాన్ని మన కౌడిపల్లి మండలంలో మంజూరైన డిగ్రీ కాలేజ్ కేటాయించి, అలాగే మిగతా స్థలాన్ని పేద ప్రజలకు గృహాల కోసము ఎల్మకన్న ప్రజలకు కేటాయించాలని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తున్నాము. 47 సర్వే నంబర్ లో మోతిలాల్ గౌడ్ ఏదైతే 20 గుంటలకే ఉన్నాడు కాస్తులా, కానీ ఈ రోజు దాదాపు 7-8 ఎకరాలు రోడ్డు ఎంత ఉంటుందో అంత సాఫ్ చేయడం జరిగింది. మేము మోతిలాల్ గౌడ్ గారిని, గవర్నమెంట్ ఆఫీసర్ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం. మా ఎల్మకన్న గ్రామానికి సంబంధించిన ల్యాండ్ కాబట్టి మాకే ఉన్నది. వేరే వాళ్ళు వచ్చి కౌడిపల్లి ఎక్కడో వచ్చి మా ఎల్మకన్నకి ఏం సంబంధం వాళ్ళకి? మా వెల్మకన్నలో వాళ్ళ మా ఊరంతా మా వెల్మకన్న గ్రామస్తుడా? ఏదైనా ఉంటే మా ఊర్లో గరీబోళ్ళు లేరా? మా ఊర్లో గరీబోళ్ళకి ఇవ్వాలి. అలాంటిది కౌడిపల్లి అయినా వచ్చి ఇక్కడ వరకు, కౌడిపల్లి నుంచి ఇక్కడ వరకు వీటికి వచ్చి వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇక్కడ? అది ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్తున్నాం, ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎంఆర్ఓ గారు ఎప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎంఆర్ఓ గారు ఈ 2 రోజుల చర్య తీసుకోకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ముట్టడిస్తాం. ఎంఆర్ఓ ఆఫీస్ ను పెద్ద ముట్టడి